హరి ఓం. శ్రీమద్భాగవతం నందు చిన్నపిల్లలు సహజంగా వారి వారి చేష్టలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్న వయస్సు, ఏది చేయాలి ఏది చేయకూడదు తెలియదు. ఎక్కడికైనా పోతారు, ఏమైనా చేస్తారు. మరి సాక్షాత్ శ్రీమన్నారాయణుడైనా, సాక్షాత్ పరమాత్మ అయినా భక్తుల కోసం శ్రీకృష్ణుని అవతారంలో వచ్చాడు కనుక ఆయన కూడా అందరి దృష్టిలో చిన్నపిల్లవాడు మాదిరి నటించాలి కాబట్టి ఆయన నటిస్తూనే వస్తున్నాడు. ఆ కృష్ణుని లీలలు మనం ఒకటొకటిగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ రేపల్లెలో ఒకరోజు అందరు వచ్చారట, చుట్టుపక్కల అమ్మలక్కలందరూ వచ్చారు. అక్కడ యశోదమ్మ దగ్గరికి వచ్చారు. దేని గురించి వచ్చారు? శ్రీకృష్ణుడు చేస్తున్నటువంటి అల్లరి పనులను గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చారు అమ్మ దగ్గర. చిన్నపిల్లలు కదా, వాళ్ళతో ఏం చెప్పరు. మీ పిల్లోడు చూడమ్మా ఇట్లా చేస్తాం కానీ వచ్చి తల్లిదండ్రులకు చెప్తారు. అలాగా యశోదాదేవితో ఆ చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి గోపికలంతా వచ్చి ఏమని అంటున్నారో ఆ విషయం ఈరోజు చెప్తున్నారు. ఒక ఆమె అంటుంది, ఒక గోపిక, బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక పక నగి ఈ బాలుండాలము సేయుచు ఆలకు క్రేపులను విడిచె నంబోజాక్షి. అమ్మా యశోదమ్మ, మా ఇంట్లో బాలింతలు ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళకు సహజంగా పాలు లేవు. తల్లికి పాలు లేకపోతే ఏం చేస్తారు? ఇంట్లో ఉన్నటువంటి ఆవుల పాలను పసిపిల్ల వాళ్ళకు తాగుతాం. మరి బాలింతకు పాలు లేనప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి ఆవుల పాలు తాగుదాం పిల్లవాడికని మేము ప్రయత్నం చేస్తుంటే ఇంట్లో చిన్నపిల్లవాళ్ళు ఆకలి పాల కోసం ఏడుస్తుంటే పోయి చూశాను. ఏ ఆవు పాలేలే. ఎవరు చేసిన ఘనకార్యం? నీ ముద్దుల కొడుకు చేసిన ఘనకార్యం అమ్మా. ఏం చేశాడు? నీ కొడుకు పక్క 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 నవ్వుకుంటూ ఈ పిల్లలు అలా ఏడుస్తుంటే ఆవు దూడలను ఇడిచిపెట్టాడంటే ఆవుల దగ్గరికి, తల్లుల దగ్గరికి. దూడ వెళ్ళి చెగచెగ ఆవు పాలన్నీ తాగిపోయింది. ఈ పిల్లవాళ్ళకి పాలు మిగులుతాయా? అమ్మా ఎవరైనా ఇట్లా పని చేస్తారమ్మా? నీ కుమారుడు చిన్ని కృష్ణుడు చూడు ఎట్లా చేస్తున్నాడు అని ఒక గోపిక చెప్పిందట. ఇంకొక గోపిక వచ్చి చెప్తుంది, పడతి నీ బిడ్డడు మా కడపులలోనున్న మంచి కాగిన పాలు ఆ పడచులకు పోసి చిక్కిన కడవల పో నడిచే ఆజ్ఞ కలదో లేదో. అమ్మా యశోదమ్మ, మా ఇంట్లో చక్కగా పాలు కాంచి కుండల్లో పెట్టుకున్నామమ్మా మేము. నీ పిల్లవాడు ఒక్కడు కాదు, ఆయన వెనకాల ఇంకా కొంతమంది పిల్లలందరినీ తీసుకొచ్చాడు ఇక్కడికి. బాగా కాచిపెట్టినటువంటి పాలను అన్ని త్రాగి తనతో పాటు వచ్చినటువంటి పిల్లలకందరికీ త్రాపి మిగిలిన పాలన్నా అట్లే పెట్టాడా? కుండలన్నీ పగలగొట్టాడమ్మా నీ కొడుకు. ఒక్క చుక్క కూడా పాలు మిగలకోకుండా ఆ కాగిన పాలన్నీ తాగేశాడు, స్నేహితులకు తాపాడు, మిగిలిన కడవలన్నింటినీ పగలగొట్టి పోయినాడమ్మా. ఇదేమైనా మంచిదేనా? నీ పిల్లవాడికి నీ భయం కొంచెమన్నా ఉందా లేదా? కొంచెం భయం పెట్టుకోమ్మా అని ఒక గోపి చెప్పిందట. ఇంకొక అంటుంది, పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మాయులు సొచ్చి తానుట్టి అందక రోందు పీటలు నొక్క ప్రోవిడి ఎక్కి చేవెట్ట జాలక కుండ క్రిందొక పెద్ద తూటొనరించి
మీ పట్టి మీగడ పాలు చేరల పట్టి త్రావె తలోదరి. అమ్మా, నిన్నగాక మొన్న పుట్టాడు మీ కొడుకు, అప్పుడే బ్రహ్మాండమైన దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఏం దొంగతనం చేశాడు? మా ఇంట్లోకి చొరబడి మీ పిల్లవాడు వస్తాడని భయపడి మేము బుట్టి మీద పెట్టుకున్నాం పాలకుండా. కింద పెడితే తాగిపోతున్నాడు, పొలగొడుతున్నాడని చెప్పి భయపడి పుట్లు అని పూర్వకాలం ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయిలేండి పల్లెల్లో. ఏదో పిల్లల కోసం వాటి కోసం వీటి కోసం భయపడి పైన ఉట్లు కట్టేవాళ్ళు. ఆ ఉట్టి మీద దాచిపెట్టింటే పాలను పిల్లవాడికి ఉట్టి అందలే. స్నేహితులతో కలిసి వచ్చాడు. ఓహో, వీళ్ళు ఉట్టి మీద పెట్టారా అని చెప్పి రోలు తీసుకొచ్చి రోలు పెట్టాడు. ఎక్కినాడు, అందలే. ఇంట్లో పీటలు ఉంటే రోడ్డు మీద పీటలు పెట్టాడంట, ఇంకా అందలే. అందకపోతే ఏం చేశాడంట, ఒక చిన్న కర్ర తీసుకొని ఒక చిన్న రంధ్రం వేశాడు. వేటికి? ఆ ఉట్టి మీద ఉన్నటువంటి కుందకు చిన్న రంధ్రాన్ని వేసి ఒక బొక్కేసి కింద కారుతుంటే అన్ని పాలు పెరుగు తాగేసుకుంటాడు. ఇంత దొంగతనం ఎవరైనా చేస్తారా తల్లి? నీ భయం కొంచెం ఉందా లేదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు, భయం పెట్టుకోమ్మా అని ఒక గోపిక చెప్పిందట. ఇంకొక ఆమె వచ్చింది, అమ్మా అమ్మా చూసావా నీ కొడుకు ఏం పని చేశాడో? ఏం పని చేశాడు అన్నది యశోదమ్మ. ఆడంజని నీడల పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుక తా కోడలి మూతించరిమిన కోడలు మృచ్చనుచు అత్తగొట్టెల తాంగి. ఒక ఇంట్లో చొరబడ్డాడు, బ్రహ్మాండంగా ఇంట్లో పెరుగంతా తాగినాడు. తాగి పోతూ పోతూ ఊరికి అంటుకోకుండా కోడలు పడుకోనింటే ఆయన మూతి ఊసిపోయినాడంట కొంచెం. ఎవరి మూతికి? కోడలు మూతికి. అత్త వచ్చింది, చూస్తే కుండలో పెరిగే లేదు. కోడల దగ్గరికి వచ్చింది. కోడల యొక్క మూతికి ఏమైంది? పెరిగింది. వెంటనే కట్టె తీసుకుని వాయించింది. ఏమే కోడలా, పెరుగంతా తాగేసినావా నాకు కూడా లేకోకుండా? కుండల్లో పెరుగంతా తాగినావంటే నాకు తెలియదత్తా అని ఆగంటుంది. ఇద్దరి మధ్య కొట్లాట పెట్టించాడు అత్త కోడళ్ళకు. చూడమ్మా ఏం చేస్తున్నాడో నీ చిన్ని కృష్ణుడు. ఇంకొక ఆమె వచ్చింది, అమ్మ నువ్వు చెప్పమ్మా ఏం చెప్పాలనుకున్నా. ఆమె చెప్తుంది, వారిల్లు సొచ్చి కడవల దూరంబగు నెయ్యి త్రావి తుదినా కడవల్ వీరింట నీ సుతుండిడ వారికి వీరికి దొడ్డ బాధయ్య సతీ. అమ్మ వాళ్ళ ఇంట్లో పోయి నెయ్యకుండంతా నెయ్యి తాగేశాడు. వీళ్ళింట్లో వచ్చి నెయ్యి ఎంత తాగినాడు. వీళ్ళ కాలికుండలు వాళ్ళింట్లో, వాళ్ళ కాలికుండలు వీళ్ళింట్లో వేసినాడంట. వీళ్ళేమనుకోవాలా? మానే ఎంత వాడతాయినాడని మానే ఎందుకు కొట్లాకపోయినారు? వాళ్ళేమనుకుంటున్నారు? మానే ఎంత వీళ్ళు తాగారని. ఈ విధంగా ఇద్దరికి పెద్ద కొట్లాట పెట్టినాడమ్మా. కొట్లాడి వస్తున్నాం నీ కొడుకుతో మేము, అంతే కదా. ఇంకొక వచ్చిందట, అమ్మ యశోదమ్మ నీ కృష్ణుడిని మేము తట్టుకోలేకపోతున్నాం తల్లి, మాకు భక్తి ఎక్కువ, మా ఇంట్లో దేవుని పటాలు చాలా ఉన్నాయి. భక్తి ఎక్కువ వాటి ఇంట్లో ఏం పెట్టుకుంటున్నారు? దేవుని ప్రతిమలు, దేవుని పటాలన్నీ పెట్టుకుని ఉంటాం. ఏమన్నాడంట కృష్ణుడు పోయి, వేలుపులంటే నాకంటేను. ఏమన్నాడంట? నాకంటే దేవతలు ఉన్నారా సృష్టిలో? ఎవరన్నా? వేలుపు మరి ఇవ్వడనొచ్చు వికనకి మా వేలుపుల గోడ పైన ఓ హేరావతి నీ తనూజుడు ఎంగిలి చేశాను. ఈ గోడల మీద ఉన్న దేవతలు నాకంటే గొప్ప వల్ల, వీళ్ళందరికంటే గొప్ప దేవుణ్ణి నేనే, నాకంటే దేవతలు ఎవరు లేరు అని గోడ మీద నీ కొడుకు ఎంగిలి చేసినాడమ్మా. మేము భరించాలా ఇదంతా చూసి? ఏదో పెద్దవాళ్ళని మీ అబ్బాయిని మేము ఏమీ అనలేకపోతున్నాము, ఇట్లాంటి తప్పులు ఎవరైనా చేస్తారా అని ఒక ఆమె చెప్పిందట. ఇంకొక వచ్చిందట, యశోదమ్మ అన్నది. చెప్పమ్మా నువ్వేం చెప్తావు? నమ్మి నిదురబోవ నా పట్టి చుంచు
మా లేగతో కతోడలీల కట్టి వీధులందుతో లెవెలది నీ కొమరుండు రాచబిడ్డడై నర్రవ్వ మేలే. అమ్మా, నా కొడుకు పగలంతా ఆటలాడి అలసిపోయి ఇంటికి వచ్చి దుర్గపెట్టి నిద్రపోతున్నాడమ్మా. నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చినో అప్పుడే వచ్చినాడమ్మా, మేము కూడా గమనించలేదు. వచ్చి ఆ రోజు పిల్లవాళ్లకు జుట్టు బాగా పెంచుతుంది. ఆ పిల్లవాడికి జుట్టు దండి వండానంట. పక్కనే ఒక దూడ తోక తీసుకొని ఆ దూడ తోకకు ఆ ఇంట్లో పిల్లోని జుట్టు ముడేసిపోయినాడంట. వీడేమో హాయిగా నిద్రపోతున్నాడు. దూడ లేసినా ఇబ్బందే, వీడు లేసినా ఇబ్బందే. మరి నీకు ఎంత రాచబిడ్డడైతే అమ్మా, మీరు రాజులైతేనేమి, మీరు పెద్దవాళ్ళు అయితేనేమి, ధనవంతులు అయితేనేమి, మీ పిల్లవాడు చేసే చేష్టలు చూడు ఎట్లున్నాయో, మేమేమైనా అలా దండించాలా లేదా అని ఒక ఆయమ్మ చెప్పింది. ఇంకొక వచ్చిందంట, యశోదమ్మ చెప్పుకున్నాను కూడా. అందరూ వచ్చారు కట్టగట్టుకుని వచ్చేస్తారు. నా పట్టి పొట్ట నిండగా పైపడి నీ పట్టి వెన్న బానెండిడి నాడు విరి వెడలదు వానించు పెదనేమైన నీ వచుమ్ముల తంగి. అమ్మ, మా ఇంట్లోకి వచ్చాడు, మొత్తం వెన్నంతా తిన్నాడు. ఇంకొక కొండ నిండా వెన్న మిగిలింది. ఆ వెన్నను మా చిన్న పిల్లవాడికి నోట్లో పెడతాడట. తిను 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 తిను. వాడు వద్దన్నే ఆ ఊపిరాడకపోయినా నోట్లో కుక్కి 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 వాడు గుక్కు అంటున్నా కూడా ఇసిపెట్టకుండా నోట్లో చూసినాడట. ఏంది వెన్న? వాడికి ఊపిరాడక చస్తున్నాడమ్మా. ఏదో విధి బాగుండి బతికి బయటపడ్డాడు, లేకపోతే ఈ పాటికి మా పిల్లవాడు ఊపిరాడక చచ్చిపోయాడు. ఏమన్నా ఇది పనేనా, నీ పిల్లవాడు ఇట్లా చేస్తున్నాడు. ఇంకొక ఆమె వచ్చింది. అమ్మ యశోదమ్మ, చెప్పండి మీరేం చెప్తారు అన్న. ఆమె అన్నదట, తెరవ ఒకతే నిద్రింపక నెరికట్టి నవలు వీడ్చి నేటకు తేలున్ కరపించి నీ కుమరుడు వెరచుచులది పరమనగియ విహితమే సాధ్వి. తల్లి, మా ఇంట్లో ఆడావిడ నిద్రపోతుంది, మా కోడలు. నీ కొడుకు యా నుంచి పట్టుకొచ్చినాడు, పెద్ద తేలును పట్టుకొచ్చినాడు. ఎవరు? ఇంట్లో హాయిగా నిద్రపోతుంటే నా కోడలు, నీ కొడుకు యా నుంచి తెచ్చాడు, మా పెద్దది తేలి ఇచ్చాడు, తెచ్చి కనిపించినాడట ఆయమ్మ. ఆయమ్మ భయంతో బాధతో కేకలేస్తూ పరిగెత్తుతుందట. పక్క నవ్వుతున్నాడట. ఆమె బాధపడుతుంటే, ఆమె ఎగురుతుంటే, ఇదేమైనా ధర్మమా? పెద్దవాళ్ళు మీకు చెల్లే పని లేనా? ఇంట్లో కొంచెమైనా మీ అదుపు ఆజ్ఞ లేదా? భయమే లేదా బొత్తిగా మీ వానికి? ఈ విధంగా ఒక స్త్రీ చెప్పిందట. ఇంకొక ఆమె వచ్చింది, కోపంతో వచ్చింది. వచ్చి, అమ్మ, కడులచ్చి కలిగని నిన్ కుడుతురు కట్టుదురుగాక కొడుకుల నగుచున్ బడుగుల వాడలపై పడ విడుతురి రాకాంతలెందు విమలెందు ముఖి. అమ్మా, ప్రభువులైతే అయినారు మీరు. మీకు దండిగా సంపద ఉంటే ఉండని. మీరు కావాల్సింటే కడుపు నిండా ఒకసారి కావాల్సి 4 సార్లు తినండి. మీకు కావాల్సింటే ఒంటి నిండా దుస్తులన్నీ కట్టుకోండి. మీకు కావాల్సిన ఆభరణాలు పెట్టుకోండి. అంతేగాని నీ బిడ్డను ఇక మీదట మా ఇళ్ళ వైపు పంపడం కానీ, మా వాడలకు, మా బజారుకు పంపడం కానీ చేస్తే బాగుండదమ్మా, జాగ్రత్త అని హెచ్చరించిందట ఒక. అందరికీ కోపం వచ్చింది. అందరూ కలిశారు. చెప్పి అందరు అంటున్నా అంట చివరకు, అమ్మా, ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగు మన నీడమ్మా, పోయదమెక్కడికైనను మా అన్న సురపులాన మంచులవాణి. అమ్మా, ఓ తల్లి, నీ బిడ్డడు మా ఇంట్లో పాలన ఉండడం లేదు, పెరుగు ఉండడం లేదు, నెయ్యి ఉండడం లేదమ్మా. ఇక మీ మీద ఒట్టు పెడుతున్నాం, మీ ఆవుల మీద ఒట్టు పెడుతున్నాం. ఇక మేము ఈ ఊర్లో ఉండనే ఉండాం. ఈ ఊరు విడిచిపెట్టి ఇక వేరే ఊరికి వెళ్ళిపోవాలనుకుంటున్నామమ్మా. నీ కొడుకును కనుక మీరు ఆపకపోతే, మా వాడలకు రాకుండా చేయకపోతే మేము మాత్రం ఈ ఊర్లో కూడా ఉండము, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతామని చెప్పి అందరూ ఒకే మాట చెప్పారు అని ఒట్టు పెట్టి చెప్పారట అందరూ. ఈ విధంగా వాళ్ళంతా చెప్తుంటే
నవ్వుతూ ఉందట యశోదమ్మ. కృష్ణుడు నవ్వుతూ ఉన్నాడు, దాచిపెట్టుకున్నాడు వాళ్ళంతా చెప్తుంటే. పిల్లల చేష్టలు ఎట్లుంటాయంటే ఏదైనా బయటలో వచ్చి ఏమైనా అలా చెప్తూ ఉంటే పిల్లోడు ఏం చేస్తాడు తెలిసిన, వాకిల్ దాపులో అక్కడ ఆ ఏడవసారి దాచిపెట్టుకొని ఇంటంటాడు అన్ని. అలా వింటూ ఉన్నాడట. అప్పుడు అంటుందట యశోదమ్మ, ఏంటమ్మా ఇంతమంది ఒకేసారి వచ్చి ఇన్ని విధాలుగా చెప్తున్నారు, మా వాడు చిన్నోడే, ఎప్పుడు పోలేదే బయట, ఎప్పుడు చూసినా నా చుట్టూ, నా కొంగు చుట్టూ, నా చుట్టే తిరుగుతూ ఉన్నాడు, గడప దాటి కూడా బయటికి రానియని నేను వాడిని, మీరేమో ఇన్ని చేశారని చెప్తున్నారు, ఏది నమ్మాలో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. నన్ను విడచి చనడు ఇట్టటు ఎన్నడు పొరివిన్లతో వలెరుగడు, నేడు కన్నులు తెరువని మాయి చిన్న కుమారుని రవ్వసేయందగునే. అమ్మా నన్ను విడిచిపెట్టి ఎప్పుడు పక్కకి వెళ్ళలేదు, పొరిగిన్లంటే తెలియదు, పొరిగిన్ల దావ తెలియదు, మీరేమో అవి చేసినాడు ఇవి చేసినాడు అంటున్నారే, నాకేం అర్థం కాలేదు తల్లి, మా పిల్లవాడికి అంత వయసు రాలేదు, అసలు ఏం చేయలేదు, నేను బయటికి కూడా పంపలేదు, ఎప్పుడు నా కొంగు పట్టుకొని నా చుట్టే తిరుగుతూ ఉన్నాడే నా కృష్ణుడు. ఇంకేముంటుంది, అన్యమెరుగడితడు తన ఎంత తానాడుచుండు, వారంతా వాడి ఇంట్లోనే ఆడుకుంటున్నాడు. మంచివాడితడు, చాలా మంచివాడమ్మా నా కొడుకు కృష్ణుడు, ఎప్పులు మానరమ్మా, నిందలేయడం మానుకోండి, మీరేదో అసూయతో వచ్చినట్టున్నారు, మా అబ్బాయి మీద నిందలు వేయకండి. రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులారా, ఓ గుణవంతులారా నా కొడుకు మీద అభండాలు వేయడం మానుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని. మరి చేసింది నిజమా చేయింది నిజమా పరమాత్మ? చేసింది నిజమే చేయింది నిజమే. యశోద దృష్టిలో ఇన్నిన్ని తిరుగుతాడు, ఇన్నిన్ని ఆడుకుంటున్నాడు, అమ్మ చుట్టే తిరుగుతున్నాడు. కానీ ఇదే కృష్ణుడు అందరిలో పోయినప్పుడు ఈ పనులన్నీ చేశాడు. అదే కృష్ణ లీలలు. ఎందుకు చేశాడంట ఇవన్నీ? ఈ ప్రశ్న వేయచ్చు కొంతమంది. కృష్ణుడు ఏంది ఇట్లాంటి చేష్టలన్నీ చేశాడా అని ఎవడైనా ప్రశ్నిస్తాడు. దానికి పోతన గారు ఏమంటున్నాడట, అనేక విధంబుల బాలకృష్ణుడు చేయు వినోదంబులు తమయందు చేయు మహాప్రసాదంబులని భావించక దూరుచున్న గోపికలు, ఈ గోపికలందరినీ ఉద్ధరించడానికి, వాళ్ళందరికీ మేలు చేయడానికి, వాళ్ళందరినీ జ్ఞాన మార్గానికి భక్తి మార్గానికి తీసుకువెళ్ళడానికి వాళ్ళ ఇంట్లో పోయి ఆ పని చేసినాడంట. అవి మహాప్రసాదం అని వాళ్ళు అర్థం చేసుకోక అజ్ఞానులై యశోదమ్మ దగ్గరకు వచ్చి ఇవన్నీ చెప్పారు. అందుకే భగవంతుడు ఏ రూపంలో వస్తాడో, ఏ విధంగా మనల్ని కరుణిస్తాడో, మనలో ఎలా భక్తిభావాన్ని పెంచుతాడో తెలియదు. నమ్మాలి బాగా మనం. శ్రీకృష్ణుడు ఎవరెవరింట్లో ఏమేం చేశాడో వాళ్ళందరికీ అంత 4 అంతలు ఇచ్చినాడు. ఇన్ని అటుకులు తిని పెద్ద సంపద ఇచ్చాడు ఆ పూజలు. ఈ గోపిక నీళ్ళల్లో వెన్న తిన్నాడంటే వాళ్ళ అదృష్టం. అది గోపిక నీళ్ళల్లో పాలు తాగాడంటే అది వాళ్ళ అదృష్టం. గోపిక నీళ్ళలో పెరుగు తిన్నాడంటే వాళ్ళ అదృష్టం. వారితో అట్లాడుకున్నాడంటే అదృష్టం. వారితో మాట్లాడినాడు అంటే అదృష్టం. వాళ్ళతో నడిచినాడు అంటే అదృష్టం. వాళ్ళందరికీ చివరిలో ఏమిచ్చాడు తెలుసా? ఎవరికి లేనటువంటి, ఎంత కష్టపడినా రానటువంటి మోక్షాన్ని ప్రసాదించినటువంటి మోక్ష ప్రదాత శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే మహాప్రసాదం అని తెలియక వాళ్ళంతా అమ్మ దగ్గరికి వచ్చి యశోదమ్మ దగ్గరికి ఈ విధంగా చెప్తుంటే యశోదేవి అందరికీ సముదాయించి అమ్మ ఏమైనా పొరపాటు ఉంటే మీ పిల్లవాడు అనుకోండి అమ్మా, ఇక మీదట మా అబ్బాయిని బయటకు కూడా రానియను. వాస్తవంగా అయితే నా దృష్టిలో మా వాడు బయటికి రాలేదు, ఏమి చేయలేదు, మా వాడికి ఏం తెలియదు, వానంతా వాడు ఆడుకుంటూ ఉన్నాడని సర్ది చెప్పి వాళ్ళందరినీ